ఏదో చెప్దాం అనుకుంటున్నాను, మర్చిపోయాను. ఓకే, వంకాయ తోటకూర గార్డెన్లో అయింది, కట్ చేసి కడిగాను. వంకాయలు కొన్నివి, తోటకూర వచ్చేమో గార్డెన్లో అయింది. పచ్చిమిరపకాయలు కరివేపాకు రెడీ చేశాను. పెసరపప్పు నానబెట్టి రెడీ చేశాను. గ్యాస్ వెలిగించాను, కుక్కర్ పెట్టాను. ఇదైతే అంటే విజిల్ పెట్టను, ఇదైతే కొంచెం అడుగు అంటడం మాడడం గట్ట అవుతాను. అన్నం అయిపోయింది. ఫస్ట్ అల్లం మిక్స్ చేశాను, తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు, అంటే అల్లం పెద్ద ముక్కలు ఉంటాయి కదా, తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా అలా వేస్తాను. ఎందుకంటే కరివేపాకు పోపు వేసేటప్పుడు ఇలా అంతా తీసేసి పడేస్తారు. ఏమాత్రం అవకాశం ఉన్నా నేను ఏం చేస్తానంటే ఇలా మిక్సీ వేసేస్తాను కరివేపాకుని. అప్పుడేం చేస్తారంటే తప్పనిసరిగా తింటారు. కరివేపాకు తీసి పడేస్తారు, కట్ చేయడం అంటే టైం పడుతుంది అనేసి మిక్సీ వేస్తాను. నీళ్ళు మరుగుతుంటే కలిసాక వేస్తాను. కొంచెం చెరుకు అట్లా ఆడుతుంది ఆయిల్లో. ఎండుమిరపకాయలు జీలకర్ర పోసి వేగుతుంది. కలిసాక మరుగుతుంది. బాగా మరిగిన తర్వాత అప్పుడు లైట్గా టీ పొడి వేసి కొంచెంసేపు చాపేయాలి, బాగుంటుంది. తర్వాత తేనె కలుపుకొని ఇంకా మిరియాల పొడి, ఇంకా యాలకులు ఏమైనా మన ఇష్టం వేసుకుంటే బాగుంటుంది. పోపు వేగింది కదా, ఇప్పుడు వాటర్ వేయాలి. వంకాయ పెసరపప్పు ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అవుతుంటే ఉడుకుతుంది కదా, అప్పుడు ఇది కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, చిల్లపల్లం వేసుకుని పెసరపప్పు, వంకాయలు అన్నీ వేసేసి మూత పెట్టేస్తే సిమ్లో ఉడుకుతుంది. వాటర్ బాగా మరుగుతుంది. పెసరపప్పు వేస్తాను. పెసరపప్పు తర్వాత మిక్సీ వేసిన ఇవన్నీ, తర్వాత ఇవి అలా ఉడకతోటి అలా వేస్తే అది కలిసినట్టు అవుతుంది. ఉడుకుతుంది కదా, ఏంటంటే గ్యాస్ కట్ట కానీ విజిల్ కానీ ఏం పెట్టకూడదు. మూత పెడితే బాగా ఉడుకుతుంది. కలిసాక టీ రెడీ అవుతుంది. టీ గంటలోనే ఏవేవో ఉన్నాయి, యాలకులు ఇంకేమో ఉన్నాయి, అందుకే వేరే ప్రత్యేకించి చేయట్లేదు. ఇదే కొంచెం వేస్తున్నాను. మిరియాల పొడి వేస్తాను. ఇలా కొంచెంసేపు మరిగితే తెలిసాక టీ నాకు ఎంత కావాలంటే అంత తేనె వేసుకొని కలుపుకోవడం. కొంచెం ఇలా ఉడుకుతుందో బాగా ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేస్తా. అంటే గరిటె ఏం పెట్టకూడదు ఇంట్లో, వంకాయలు అది అవుతుంది, కొంచెం వాసన వస్తుంది. తులసాకు రెడీ అయిపోయింది. తేనె కలుపుకొని తాగేయడం. ఇప్పుడు ఒక 20 నిమిషాలు అయి ఉంటుంది. చూడండి అలా వెళ్ళిపోయింది కిందకి. అలా వెళ్ళిపోయి ఆ పప్పు కొంచెం ఇదిలా వస్తుంది, అప్పుడు కలపాలి ఉప్పేసి. ఇప్పుడు ఇలా అంటే పెసరపప్పు కొంచెం పగిలినట్టు అయింది కదా,
ఉడికిపోయినట్టే. ఇంక ఇందులోన ఉప్పు వేసి కలిపేస్తా. పెసరపప్పు వంకాయ రెడీ. ఇందులో వెల్లుల్లి కానీ ఎర్రలు కానీ ఏమీ వాడము. సాల్ట్, వేసిన తర్వాత కొంచెం కలిపేస్తూ ఉంటాను. ఉడుకుతుంటేనే మంచి వాసన వస్తుంది. దీనికి కూడా నెయ్యే కాంబినేషన్. మ్యాక్సిమం అన్నీ నెయ్యే. అంటే వంకాయ కొంచెం గింజల్లా ఉంది కనుక ఇలా ఉంది. అదే లేత వంకాయ అయితే ఇంకా బాగుంటుంది. ఓకే.